ఎముకలు కొరికే చలి సీజన్లో కూడా ప్రభుత్వాల పీట కింద వేడి పుట్టించాలన్నది ఆపోజిషన్ పార్టీల ఉబలాటం. జనం దగ్గర తమ తమ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పలచనైపోకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలనుకోవడమే అసలు సిసలు పొలిటికల్ సెన్స్. రాజకీయాల్లో ఇదే కామన్ సెన్స్ కనుక తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ ఒక పార్టీని ఇంకో పార్టీ వెనక్కి తోసేస్తూ పోటాపోటీగా ధమ్కీలిచ్చుకుంటున్న జగన్ బాబు, చంద్రబాబు బుల్లితెర మీద గ్రేట్ ఎంటర్టైనర్స్ గా మారిపోవడం చూడ్డానికి కాస్తంత వికారంగా ఉంది. ఒకప్పుడు భూమి కోసం, భుక్తి కోసం అంటూ పేదవాడి పక్షాన నిలబడి ప్రభుత్వాల మీదకి కాలు దువ్వడం ఒక్క కామ్రేడ్లకే చెల్లుబాటయ్యేది. భూమి పోరాటం, విద్యుత్ పోరాటం, పేరేదైనా పోరుకు పేరెన్నిక కన్నది కమ్యూనిస్టు పార్టీలేనని మనం ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఎర్ర జెండాల పోరాటంలో ప్రాణాలు కూడా తృణప్రాయాలవుతాయి. ఈ వాదనకు బలాన్నివ్వడం కోసం బషీర్బాగ్ ఓవర్ బ్రిడ్జ్ కిందొకటి, ముదిగొండ నడిరోడ్డు మీద ఇంకొకటి, ఈ రెండు నెత్తుటి సాక్ష్యాలే సరిపోతాయి. కానీ కాలక్రమేణా పోరాటాల బాటలో వామపక్షాలు వెనకబడిపోయాయా అన్న అనుమానం కనిపిస్తోంది. ఇది నిజమా కాదా అన్నది ఇదమిద్దంగా తెలీదు. కానీ వామపక్ష పోరాట పటిమను వామపక్షేతర ప్రతిపక్ష పార్టీలు పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నది మాత్రం నిజం. ఇదే లేటెస్ట్ గా కనిపించే పొలిటికల్ ట్రెండ్ కూడా. ఈ దూకుడు సీన్లే దానికి సాపత్యాలు. పార్టీలు ముద్దుగా పిలుచుకునే ఆ ఎల్లో మీడియా, జగన్ మీడియాలకు ఇవాళైతే క్షణం తీరిక లేకపోయింది. దీంతో మిగతా మధ్యస్థపు ఛానళ్లు కూడా ఇతోతికంగా ప్రచారంలో పాటుపడక తప్పలేదు. రైతన్నకు కల్లో కూడా దొరకని గిట్టుబాటు ధర కోసం ఎన్నాళ్లీ కష్టాల సాగు, ఎన్నాళ్లీ కన్నీటి గోడంటూ రైతు రణబేరి మోగించారు వైఎస్ వారసుడు జగన్మోహన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 72 గంటల సుదీర్ఘ సిట్టింగ్ కోసం లోటస్ పాండ్ నుంచి వందలాది కార్లతో ర్యాలీ కట్టారు యువనేత జగన్. దీక్షల స్పెషలైజేషన్ చేసిన జగన్ రెడ్డి ఈ ఆర్మూర్ పరీక్ష కూడా ఈజీగా పాస్ అయిపోతారు. కాకపోతే సీమాంధ్రుడిగా పేరుబడ్డ ఈ యువనేతకు తెలంగాణ అనేది పరాయగడ్డతో సమానం. అందుకే బార్డర్ దాటనివ్వండి ప్లీజ్ అంటూ గులాబీ దండు దగ్గర వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. నాది దండయాత్ర కాదు, రైతు యాత్ర పేరు మీద మొన్న చంద్రబాబు చేపట్టుకున్న రౌడీ యాత్ర అసలే కాదు, నేను మీవాండి నమ్మండి అంటూ 4 పేజీల పొడవైన లేఖతో బతిబిలాడి బామాడి మరీ ఆర్మూర్లో కాలు మోపగలిగారు జగన్మోహన్ రెడ్డి. కానీ కొన్ని నిజాలు దాచాలంటే దాగేవి కావు. రైతు సంక్షేమమే నా దీక్షా లక్ష్యం, దీనికి ఉప ఎన్నికల నేపథ్యమే లేదంటూ జగన్ తన అర్జీలో రాసుకున్న ఆర్మూర్ వేదిక మీద జరిగే జన సమీకరణతో తెలంగాణలో వేళ్లూరు కొడవే జగన్ టార్గెట్ అన్నది మనకొస్తున్న అనుమానం. సంతోష్ రెడ్డి అనే వెటరన్ కాంగ్రెస్ లీడర్ జగన్ కు జేజేలు పలకడానికి సిద్ధమైపోయారు. ఇది జగన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందనడానికి సంకేతం అనుకోవచ్చా? తాను పెట్టుకున్నది రెడీమేడ్ పార్టీయే అయినా దానికి పోషక విలువలు పెంచుకోవాల్సిన బాధ్యత కూడా జగన్ మీదే ఉంటుంది. అందుకే ఈ సీజనబుల్ పాలిటిక్స్. మహానగరం దాటుకుని ఆర్మూర్ టూరెళ్లిన జగనుడు 10-15 కిలోమీటర్ల అవతలున్న చంచల్గూడ జైలు వైపు కన్నెత్తైనా చూడాలనుకోలేదు. ఆ ఊచల వెనకున్న విజయసాయిరెడ్డిలు, గాలిరెడ్లు గుర్తుకొస్తే తన వీర విహారానికి గండిపడినా పడొచ్చు. సిబిఐ గుర్తుకొచ్చినప్పుడల్లా
నైతిక స్థైర్యం కొరవడే ప్రమాదం జగన్ను వెంటబడి తరుముతోందన్నది ఇంకో కలవరం. జగన్ ప్రాభవం దినదిన ప్రవర్ధమానమైతే అది సర్కారుకి ఎంత డేంజరో చంద్రబాబుకు అంతే ప్రమాదకరం. జగన్ స్పీడ్కు ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలన్నది బాబుగారి అత్యవసరం. ఆర్మూర్ దీక్ష జగన్ కు స్కోరింగ్ అవుతుందన్న ఆందోళన పచ్చ క్యాడర్కు చెమట్లు పట్టించినట్లుంది. అందుకే సరిగ్గా అదే మంగళవారం అదే ప్రాతకాలాన వేరే రకమైన ప్రజా పోరాటానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. 6 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూనిట్ కు అర్ధనా చొప్పున పెరిగిన విద్యుత్ ఛార్జీలు చంద్రబాబుకు అకస్మాత్తుగా గుర్తొచ్చేశాయి. విద్యుత్ సౌదాను చుట్టుముడదాన్ రా అంటూ పచ్చ దండును వెంటేసుకుని మహానగరంలో మంట పుట్టించాలనుకున్నారు ఆయన. అడ్డుకున్న పోలీసులతో విభేదించి రోడ్డు మీద బైఠాయించారు కూడా. ఎంత లొల్లి చేస్తే అంత కవరేజీని ప్రసాదించే మీడియా ఛానళ్లు బాబు బైఠాయింపుల్ని ఆ తర్వాత అరెస్టు దృశ్యాల్ని బ్రేకులు లేకుండా ప్రసారం చేసేశాయి. ఆర్మూర్లో జగన్ బాబు, బంజారాయిల్స్ లో చంద్రబాబు ఇద్దరికీ విపరీతమైన మైలేజ్ దొరికిపోయింది. జనం దృష్టిని తమ వైపు మళ్లించడంలో ఇద్దరూ సఫలీకృతులే. కాకపోతే ఈ తరహా పోరాటాల్లో కనిపించి తీరాల్సిన చిత్తశుద్ధి గురించే ఇప్పుడు చర్చించి తీరాల్సిన విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 పార్టీలది ఉనికిపోరు తప్పితే ఇంకోటి కానే కాదు. వీళ్ళిద్దరినీ అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నించే గులాబీ శ్రేణులకు ఇక్కడ మినహాయింపు లేదు. టీవీ తెరల మీద, న్యూస్ పేపర్ బ్యానర్ల మీద తమ తమ మొహాలు చూసుకుని ఆనందించటం, రేపు ఓటు బ్యాంకుల్ని కలకలలాడించాలనుకోవడం కోసమే ప్రతిపక్ష పార్టీలు ప్రాతిపదికలు రాసుకుంటాయన్నది జనం గ్రహించాల్సిన అంశం. ఎదగాలంటే ఎత్తుకు పై ఎత్తులేయడం తప్పనిసరి. కానీ అత్యంత దయనీయమైన ప్రజా సమస్యల్ని తమ తమ వ్యూహాల్లో పావులుగా మార్చుకుంటున్న రాజకీయ పార్టీల పోకడల గురించే సోంచాయించాల్సిన అవసరం ఉంది. కష్టాల సాగు చెయ్యలేక కాడి కింద పడేసి పురుగుల మందులకు బలైపోతున్న రైతన్న ప్రాణాలు రాజకీయ నాయకుల పాలిట ప్రచారాస్త్రాలుగా మారిపోవడం మనకి మనం చేసుకున్న దురదృష్టం. ఆత్మహత్యల్ని ఆపండంటూ సామాజిక కార్యకర్తలు చేస్తున్న ఆర్తనాదాలు ఈ చప్పుళ్ల కింద, చాటింపుల కింద పడి నలిగిపోతున్నాయి. దీక్షలు, యాత్రలు భగ్నమైపోకుండా లాఠీలతో రక్షణ కల్పించే ప్రభుత్వం కూడా చెవిటి రోగంతో బాధపడుతోంది. మరి శంఖం ఊదాలా వద్దా మీరే ఆలోచించండి.